ఈ వీడియోలో డిప్లొమా థర్డ్ సెమిస్టర్ వాళ్ళకి ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ 2 నుండి ఇండెఫినైట్ ఇంటిగ్రేషన్ మీద ప్రాబ్లం చూద్దామండి. ఎవాల్యుయేట్ ఇంటిగ్రల్ 1/1 ప్లస్ sin x ప్లస్ cos x ఇంటూ dx. ఓకే, ఇచ్చిన ప్రాబ్లం ఏంటో నోట్ చేయండి. ఇలాంటి ప్రాబ్లం ఇలా ఇండెఫినైట్ ఇంటిగ్రేషన్ మీద ప్రాబ్లం ఇచ్చినప్పుడు ఫస్ట్ ఏం చేయాలి, పుట్ t ఈక్వల్ టు tan x/2 అని తీసుకోండి. ఓకే, పుట్ t ఈక్వల్ టు tan x/2. ఇప్పుడు దీన్ని డిఫరెన్షియేట్ చేయండి విత్ రెస్పెక్ట్ టు x ఆన్ బోత్ సైడ్స్. ఓకే, డిఫరెన్షియేట్ ఆన్ బోత్ సైడ్స్ విత్ రెస్పెక్ట్ టు x చేయండి. అప్పుడు ఏమవుతుందండి, ఇటువైపు t ఉంది కదా, అంటే ఏమవుతుంది dt/dx ఈక్వల్ టు d/dx ఆఫ్ tan x/2 అవుతుంది. మనకి d/dx ఆఫ్ tan x ఈక్వల్ టు ఫార్ములా ఏంటండి, సీకెంట్ స్క్వేర్ x కదా, బట్ ఇక్కడ మనకి x ప్లస్ x/2 ఉంది కాబట్టి ఇక్కడ కూడా మనం ఏమని రాస్తాము, సీకెంట్ స్క్వేర్ x/2 అనే రాస్తాం. ఓకే, dt/dx ఈక్వల్ టు సీకెంట్ స్క్వేర్ x/2 ఇంటూ మళ్ళీ మనం విత్ రెస్పెక్ట్ చేసినది x కాబట్టి ఇక్కడ x/2కి డెరివేట్ చేయాలి కదా, డెరివేట్ చేస్తే ఏమొస్తుందండి 1/2 వస్తుంది. ఓకే, నెక్స్ట్ dt/dx ఈక్వల్ టు ఈ సీకెంట్ స్క్వేర్ x ప్లస్లో ఏమని రాయొచ్చు, సీకెంట్ స్క్వేర్ x ఈక్వల్ టు 1 ప్లస్ tan స్క్వేర్ x. ఇక్కడ x/2 ఉంది కాబట్టి దీని ప్లేస్లో మనం ఏమని రాస్తాం, 1 ప్లస్ tan స్క్వేర్ x/2 ఇంటూ 1/2 అని నోట్ చేయాలి. మనం tan x/2 ఈక్వల్ టు ఏమన్నాము, ఇక్కడ చెప్పాను చూడండి, t ఈక్వల్ టు tan x/2 అని తీసుకున్నాం కదా, ఇక్కడ మనకున్నది ఏంటంటే tan స్క్వేర్ x/2 అని ఉంది, అంటే ఈ ప్లేస్లో మనం t స్క్వేర్ అని నోట్ చేసుకోవచ్చు. dt/dx ఈక్వల్ టు 1 ప్లస్ t స్క్వేర్ ఇంటూ 1/2. ఓకే, ఈ dxని ఇటు పంపించండి, ఈ 2ని ఇటు పంపించండి. అప్పుడు ఎలా రాసుకోవచ్చండి, 2dt ఈక్వల్ టు 1 ప్లస్ t స్క్వేర్ ఇంటూ dx. నాకు ఈ ఈక్వేషన్ నుంచి dx కావాలి, అంటే dx ఇటు ఉంటే ఇది ఇటు వెళ్ళేప్పటికి ఏమవుతుంది, బై అవుతుంది కదా, అంటే ఆ ఈక్వేషన్ నుంచి dx ఈక్వల్ టు ఏం రాస్తాము, 2dt/1 ప్లస్ t స్క్వేర్ అని రాస్తాం. ఓకే, అలానే మనకి ఇచ్చిన ప్రాబ్లంలో ఇంకేమేమి ఉన్నాయండి, sin x ఉంది, అలానే cos x ఉంది. sin x cos x ఫార్ములాస్ కూడా ఒకసారి ఇక్కడ నోట్ చేసుకోండి. sin x ఈక్వల్ టు ఫార్ములా ఏమని రాయొచ్చు, 2 tan x/2/1 ప్లస్ tan స్క్వేర్ x/2 ఉంది కదా, అంటే ఇప్పుడు tan x/2 ప్లస్లో ఏం రాసుకోవచ్చు అండి, t అని రాయొచ్చు కదా, అంటే 2t/1 ప్లస్ t స్క్వేర్ అని రాస్తాము. అలానే cos x ప్లస్లో ఏం రాసుకోవచ్చు, cos x ఈక్వల్ టు 1 మైనస్ tan స్క్వేర్ x/2/1 ప్లస్ tan స్క్వేర్ x/2. tan x/2ని ఏమంటున్నాం, t అంటున్నాం కదా, అలా ఇప్పుడు ఈ ప్లేస్లో ఏమని రాసుకోవచ్చు, 1 మైనస్ t స్క్వేర్/1 ప్లస్ t స్క్వేర్ అని రాస్తాం, ఏది cos x ప్లేస్లో. ఓకే, ఇప్పుడు ఒకసారి ఇచ్చిన ప్రాబ్లం నోట్ చేసి ఆ ప్రాబ్లంలో dx ప్లేస్లో ఇది రాస్తాము, sin x ప్లేస్లో ఇది రాయాలి, cos x ప్లేస్లో ఇక్కడ రాసాం కదా, ఇవన్నీ కూడా మనకి ఇచ్చిన ప్రాబ్లంలో సబ్స్టిట్యూట్ చేయాలి. ఒక్కసారి మనకి ఇచ్చిన ప్రాబ్లం ఏంటో నోట్ చేయండి. మనకి ఇచ్చిన ప్రాబ్లం ఏంటండి, ఇంటిగ్రల్ 1/1 ప్లస్ sin x ప్లస్ cos x ఇంటూ dx మనకిచ్చిన ప్రాబ్లం, ఇంటిగ్రల్ 1/1 ప్లస్ sin x ఇంటూ cos x మనకిచ్చిన ప్రాబ్లం. ఓకే, ఇప్పుడు ఈ ప్లేస్లో ఏమని రాస్తాను, ఇంటిగ్రల్ dx అంటున్నాం కదా, dx ప్లేస్లో ఏమని 1 ఇంటూ dx అంటే ఈ dx పైన రాసుకోవచ్చు కదా, ఇప్పుడు dx ప్లేస్లో మనం ఏం రాయాలండి, 2dt/1 ప్లస్ t స్క్వేర్ బై ఇక్కడ ఏముంది 1 ప్లస్ sin x ఉంది, sin x ప్లస్లో ఏం రాస్తామని చెప్పాము, 2t/1 ప్లస్ t స్క్వేర్ ప్లస్ cos x. cos x ప్లస్లో ఏముంది, 1 మైనస్ t స్క్వేర్/1 ప్లస్ t స్క్వేర్. ఓకే, ఇప్పుడు ఎల్సిఎం చేయండి. ఓకే, ఇది కదా ఈక్వేషన్. ఇప్పుడు ఈక్వేషన్ బట్టి ఎల్సిఎం చేస్తే ఏమవుతుందండి, 2dt/1 ప్లస్ t స్క్వేర్ బై
1 ప్లస్ టీ స్క్వేర్, ఇక్కడ ఏముంది 1 ఉంది కదా, అంటే ఏమని రాస్తాము, ఈ 1 ప్లస్ టీ స్క్వేర్ ఇటు వెళ్తుంది కదా, అంటే 1 ఆఫ్ 1 ప్లస్ టీ స్క్వేర్ ప్లస్ 2t ప్లస్ 1 మైనస్ టీ స్క్వేర్ ఉంది. ఈ 1 ప్లస్ టీ స్క్వేర్ 1 ప్లస్ టీ స్క్వేర్ క్యాన్సిల్. రిమైనింగ్ ఉన్నది ఏంటండి, ఇంటిగ్రల్ 2dt బై, ఇక్కడ మల్టిప్లై చేసేయండి, 1 ఇంటూ 1 1 1 ప్లస్ టీ స్క్వేర్ ప్లస్ 2t ప్లస్ 1 మైనస్ టీ స్క్వేర్. ఓకే, నెక్స్ట్ ఇంటిగ్రల్ 2dt బై, ఇక్కడ ప్లస్ టీ స్క్వేర్ ఉంది, ఇక్కడ మైనస్ టీ స్క్వేర్ ఉంది, ఈ రెండు ఏమవుతాయండి, క్యాన్సిల్ అయిపోతాయి. రిమైనింగ్ ఉన్నది ఏంటి, 2dt బై, ఇక్కడ చూడండి ఇక్కడ 1 ఉంది 1 ఉంది, రెండు ప్లస్ 1లే కాబట్టి ఏమని రాసుకోవచ్చు మనం, 2t ప్లస్ 2 అని రాయొచ్చు కదా. ఓకే, 1 ప్లస్ 1 2, ఇక్కడ 2t ఉంది, 2t ప్లస్ 2 అని రాస్తున్నాను. ఓకే, నెక్స్ట్ ఇంటిగ్రల్ 2dt బై, ఇక్కడ ఈ రెండిట్లో నేను 2 కామన్ తీస్తున్నానండి. 2 కామన్ తీస్తే రిమైనింగ్ ఉన్నది ఏంటి, 1 ప్లస్ t ఉంటుంది కదా, ఈ 2 క్యాన్సిల్. ఇంటిగ్రల్ dt బై 1 ప్లస్ t ఉంది, మనకి ఫార్ములా ఉంది కదా, ఏంటిది, ఇంటిగ్రల్ 1 బై 1 ప్లస్ t, అంటే 1 ఈ మొత్తాన్ని x అనుకోండి, ఈ మొత్తాన్ని కలిపి x అనుకుంటే ఇంటిగ్రల్ 1 బై x ఇంటూ dx ఈక్వల్ టు ఫార్ములా ఏంటండి, log mod x ప్లస్ c, ఇది ఫార్ములా కదా. ఈ 1 ప్లస్ t మొత్తాన్ని xలా అనుకుంటే, ఇప్పుడు ఈ ప్లేస్లో మనం మనకి ఇన్ టర్మ్స్ ఆఫ్ టీలో ఇచ్చారులండి, ఇప్పుడు ఈ ప్లేస్లో మనం ఏమని రాయొచ్చు, లాగ్, అంతే కదా, ఇంటిగ్రల్, ఇక్కడ లేకపోతే ఇక్కడ రాస్తాను చూడండి, ఇంటిగ్రల్ 1 బై 1 ప్లస్ టీ ఇంటూ dt, సేమ్ ఈ ఫార్మే ఉంది కదా, బట్ ఇక్కడ x ఉంది ఇక్కడ t ఉంది, ఈ మొత్తం కలిపి నేను ఎక్స్గా తీసుకుంటున్నాను అనమాట. అంటే ఇప్పుడు దీని ఈక్వల్ టు ఏం ఫార్ములా రాస్తాము, లాగ్ మోడ్ టీ ప్లస్ సి అవుతుంది. ఓకే, లాగ్ టీ ప్లస్లో ఏమని రాయొచ్చు, tan x/2 రాయొచ్చు కదా. ఓకే, టీ అంటే ఇక్కడ ఏమన్నాము 1 ప్లస్ కదండి, 1 ప్లస్ టీ ఉంది. ఓకే, ఇప్పుడు 1 ప్లస్ టీ ప్లస్లో ఏమని రాస్తాము, tan x/2 అని రాయొచ్చు కదా, ప్లస్ సి. ఓకే, ఆన్సర్ ఏమొచ్చిందండి, లాగ్ ఆఫ్ 1 ప్లస్ tan x/2 ప్లస్ సి వచ్చింది. ఇది ఆన్సర్. అర్థమైందా అండి? అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.